majesty's voice. మహోన్నతుని స్వరానికి ట్యూన్ చేసిన ప్రేక్షకులకు ఒకసారి శుభవందనం తెలియజేస్తాను. Thanks so much for tuning. You're in Shama Church Center. Stay tuned. My grace is sufficient for you. That's what the Lord says. And Paul has never revealed himself before. ఇంతకు మునుపు ఎప్పుడు కూడా పౌలు గురించి చెప్పుకోలేదు. మనం ఎలాగుండాలో, దేవుళ్ళు ఎలాగుండాలో, ఏం చేయాలో. He was always about those things. But Paul never spoke about his personal life. ఆయన వ్యక్తిగత జీవితం కానీ ఆయనకున్నటువంటి పరిస్థితులు, ఇబ్బందులు అవి ఎప్పుడు కూడా never ever did he speak them out. But in this one instance, there was such clarity with which he has spoken. ఆ క్లారిటీ ఎంతవరకు ఇచ్చాడంటే, ఏదో ప్రాబ్లం ఉంది పాల్కి, అంతవరకే ఇచ్చాడు. అంతకు మించి ప్రాబ్లం ఇవ్వలేదు. నువ్వు ప్రాబ్లం క్లియర్గా చెప్పాల్సిన పని లేదు. ఆ ప్రాబ్లంని ఎరిగిన దేవుడు నీకు ఉన్నాడు. హల్లెలూయా. When you have a God who knows the problem, you don't have to, ప్రభా నాకు ఈ ప్రాబ్లం, ఇది చెప్పాల్సిన పని, పక్కనోడు చెప్పాల్సిన పని లేదు. He knows it all. అడగటం తప్పు లేదు. You can ask him, God, I want a healing. You can ask him. నువ్వు అడిగితే ఆయన ఇచ్చేదేంటో నువ్వు గ్రహించే పరిస్థితిలో ఉన్నప్పుడే నువ్వు అడిగిన దానికి సరైన సమాధానం నువ్వు పొందుకున్నట్లు లెక్క. నువ్వు అడిగింది ఆయన ఇవ్వడం కాదు, నువ్వు అడిగిన దానికి ఆయన ఇచ్చేది. నువ్వు అడిగిన దానికి, ఇట్స్ నాట్ వాట్ ఇట్స్ నాట్ హీ గివింగ్ యూ వాట్ యు ఆస్క్ ఫర్, ఇట్స్ అబౌట్ హీ గివింగ్ యూ వాట్ హీ వాంట్స్ టు గివ్ యూ వెన్ యూ ఆస్క్ ఫర్. అవన్నీ తెలియదు. ఏంటంటే మనం ఒకటి అడిగితే దానికి సమాధానం కాదు అది, ఆయనకు అనుకూలమైన సమాధానం ఇచ్చినప్పుడు అది రిసీవ్ చేసుకుంటానికి నువ్వు సిద్ధంగా ఉంటే నీకు నీ ప్రార్థనకు జవాబు వచ్చినట్టే లెక్క. That is a clarity that you and I need to have today. So here's this guy. He was a terrorist. I was sharing in the morning. Paul was a terrorist. ఒక ఉగ్రవాది. ఏంటంటే క్రైస్తవుల్ని వెతికి ఇళ్లలో ఉన్న వాళ్ళని బయటికి తెచ్చి చంపేవాడు. సౌలుగా ఉన్నప్పుడు దేవుడు తనను ఇంకా ముట్టనప్పుడు క్రైస్తవుల్ని వెతికి బయటికి తీసుకొచ్చి బిడ్డల్ని కలిగిన వాళ్ళు, స్త్రీలను, గర్భిణీ అమానుషంగా చంపినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి దేవుని చేత, it's amazing grace of God. How can a terrorist, a murderer who kills God's own people can be chosen to lead God's own people? Hallelujah. How can that happen? హింసించాడు. క్రీస్తు పేరు పెట్టబడినటువంటి ప్రజల్ని హింసించే వాడినే ఎత్తి ఆయన ఎన్నుకొని ఆ మనిషి ద్వారా క్రీస్తుని ఎన్నుకున్న వారు క్రీస్తు చేత ఎంచబడిన వారిని నడిపించేటట్టుగా చేశాడు. అమేజింగ్ గ్రేస్. గాడ్ కెన్ డూ ఎనీథింగ్. God can do anything. God is not looking at you today. He is waiting at you tomorrow, asking you to come quickly. ఈ రోజు చూడట్లేదు, నీకు కనపడింది ఈ రోజే, కానీ దేవుడు నీ భవిష్యత్తులో నుంచొని ఈ రోజు నువ్వు త్వరగా ముగించి నా దగ్గరికి రా, నీ భవిష్యత్తు నీ కొరకు నేను చాలా పెద్ద ప్రణాళిక వేసి ఉంచాను. సో దిస్ గాయ్ వాజ్ అబౌట్, he was not complaining, but he was asking God for something. Lot of times మన జీవితంలో చాలా ఇబ్బందిమైనటువంటి పరిస్థితులు వస్తాయి, కష్టమైన పరిస్థితులు వస్తాయి. there's no doubt about it. అవన్నీ ఆయనకి తెలియదని కాదు, ఆయన అనుమతించకుండా నీ జీవితంలోకి ఏది అడుగు పెట్టడానికి వీలు లేదు. ఆ క్రీస్తే నీ జీవిత రథసారథి అయినట్లయితే, ఇఫ్ జీసస్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ యువర్ లైఫ్, అదోన్ అదనాయ్, ఆ క్రీస్తే నీ జీవిత రథసారథి అయితే నీ జీవితంలో ఆయన అనుమతి లేకుండా ఏది కూడా రావడానికి వీల్లేదు. యోబుని ముట్టాలంటే ఎక్కడికి వెళ్ళాడు? దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన పర్మిషన్ తీసుకున్నాడు. ఆయన పర్మిషన్ తీసుకొని అప్పుడు యోబుని ముట్టగలడు. అదే దేవుడు నీకున్నాడు. నిన్ను దుష్టుడు ముట్టాలంటే ఆయన పర్మిషన్ లేకుండా ముట్టలేడు. ఆ యోబుని ముట్టానికి పర్మిషన్ తీసుకునేవాడు ఈ దినమైనా నిన్ను నన్ను ముట్టాలంటే పర్మిషన్ తీసుకు. కానీ ఇంకోటి ఉంది, నువ్వు కూడా పర్మిషన్ ఇవ్వచ్చు వాడికి. Many times the devil touches us because we permit him. మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన చేష్టలను బట్టి వాడికి అనుమతి, మన జీవితంలో మనం అనుమతి కలుగజేసిన వారం అవుతాం.
లేదు నిటారుగా దేవునిలో ఉన్నట్లయితే, ఇఫ్ యు ఆర్ వెరీ స్ట్రైట్ ఇన్ ద లార్డ్, ద డెవిల్ కెనాట్ టచ్ యూ. నో పెస్టిలెన్స్ కెన్ కమ్ క్లోజ్ టు యూ, నో సిక్నెస్ కెన్ టచ్ యూ. ఏ వ్యాధి ఏది నేను టచ్ చేయడానికి వీల్లేదు, అన్లెస్ యూ హ్యావ్ ఓపెన్ ద డోర్ ఫార్ ద డెవిల్ ఆర్ ద గాడ్ ఆఫ్ యువర్ లైఫ్ హ్యాస్ గివెన్ అథారిటీ. నిన్ను స్వస్థతపరిచే శక్తి ఆయనలో ఉన్నది కాబట్టి ఒక చిన్న పరీక్షకు ఆయన అనుమతి ఇచ్చే దేవుడైన. బట్ దేర్ ఆర్ టైమ్స్ దట్ యూ కాంట్ బేర్ ఇట్ ఎనీమోర్. ఇక నేను తట్టుకోలేనయ్యా పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితుల్లో నువ్వు కేక వేసినప్పుడు ఆయన అట్లీస్ట్ మినిమం కర్టిసీ. ఒకవేళ శరత్ బ్రదర్కి ప్రాబ్లం ఉండి నాకు ఫోన్ చేస్తే, అయ్యో బ్రదర్ ఐ వెరీ సారీ అబౌట్ ఇట్, అంత బాధగా ఉందా, నేను ప్రార్థన చేస్తాను, లేదా నేను రానా హాస్పిటల్కి తీసుకెళ్ళా, దట్ వుడ్ బి అ బెటర్ ఆన్సర్, ఇజంట్ ఇట్? But this was very different answer that he got. We'll come to the answer first. But let's just read that portion. 7th verse, something is there in the 7th verse. 12వ అధ్యాయం 7వ వచనం. And lest I should be exalted. నాకు కలిగిన, you know what? And lest I be exalted. నాకు కలిగిన ప్రత్యక్షతలు. Hey, please keep that in mind. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఎంత బ్యూటిఫుల్ గా రాశారు. See, Paul had many revelations. Damascus road లో he had a revelation of Christ. దమస్కస్ రోడ్లో ఆయనకి సాక్షాత్తు క్రీస్తు గురించే ప్రత్యక్షత వచ్చింది. ఆయన ప్రయాణంలో, ఆయన మిషనరీ ప్రయాణంలో చాలా ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు ఆయనకి రెవల్యూషన్స్ ద్వారా పలానా దగ్గరికి వెళ్ళాలి, పలానా దగ్గరికి వెళ్ళకూడదు అని రకరకాలుగా ఆయనకి ప్రత్యక్షలు వచ్చినాయి. యెరూషలేములో ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడుతూ యేసయ్య ప్రత్యక్షతనిచ్చాడు, పలానా దగ్గర మెసెదోనియాకు వెళ్ళు. ఆయనకి బోలెడని విషయాలు, లోతైన మర్మాలు దేవుడు తెలియపరిచాడు. ఆ మర్మాలని తెలిసిన అంత ప్రత్యక్షత ఉన్నందుకు ఇప్పుడు చదువు. నాకు కలిగిన ప్రత్యక్షతలు, నాకు కలిగిన ప్రత్యక్షతను బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము. ఓహో, when the revelation is great, there is every possibility that you exceed your limit. చాలా అంటే నాకు ఉన్నటువంటి ప్రత్యక్ష, నాకున్నటువంటి ఈ గిఫ్ట్స్ని బట్టి, దేవుడు ఇచ్చినటువంటి గిఫ్ట్స్ని బట్టి, నీకు నాకు దేవుడు ఎంతో సమకూర్చి ఇస్తున్న వీటన్నిటిని బట్టి మనకి అతిశయము రాకుండా, అతిశయం చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఫెయిల్ అయినోడిని చూడండి, పాస్ అయినోడిని చూడండి, పాస్ అయినోడిని చూడండి, పాస్ అయినోడికి ఎంత అతిశయం ఉంటుందో. What I want to tell you, it is good to be happy but not proud. సంతోషపడటంలో తప్పు లేదు, కానీ అతిశయించడం చాలా ప్రమాదకరమైనది. సో అతిశయం ఎక్కడన్నా వస్తుందేమోనని ఆయనకు వచ్చే ప్రత్యక్షతకి ఏం చేశారంటే దేవుడు, నా శరీరములో ఒక ముళ్ళు. ఓ ముళ్ళు అనండి, ముళ్ళు అయితే ఈజీగా తీసేయచ్చు, ఎక్కడ పోయినా దాన్ని బయటికి తీయచ్చు. బికాస్ దేర్ ఇస్ ఒక లిమిట్ దాటి అది వెళ్ళలేదు. ఒక ముళ్ళు, ఆ శరీరం ముళ్ళు, ఐ రియలీ డోంట్ నో ఆ ముళ్ళు ఏంటో నాకు తెలియదు. రకరకాల మనుషులు రకరకాలుగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ బైబిల్లో మాత్రం ముళ్ళు అనే రాసింది. అంతవరకు మనం ఉంటే మంచిది. అదొక ముళ్ళు, అది శరీరంలో ఒక ముళ్ళు అంటే ఇట్ ఈస్ నాట్ ఎ థింకింగ్ ప్రాసెస్. ఆయనకి ఆలోచనలో ప్రాబ్లం లేదు, ఆయన వివేచనలో ప్రాబ్లం లేదు. ఇట్ వాజ్ నాట్ అ హార్ట్ ఇష్యూ, ఆయన హృదయంలో ప్రాబ్లం లేదు. ఆ పాపం ఎక్కడో ఆయన శరీరంలో, ఆ నొప్పి ఎక్కడో ఆయన శరీరంలో ఉన్నది. హీ హ్యాడ్ సమ్ పెయిన్ ఇన్ హిస్ బాడీ. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ థింగ్ టు స్మైల్ వెన్ యూ హ్యావ్ ఎ పెయిన్. నొప్పున్నప్పుడు మీకు నవ్వటం చాలా కష్టం, అవునా? నేను చూపిస్తాను, నేను నువ్వు ముందే నవ్వుతున్నావు. ఇట్ ఈస్ డిఫికల్ట్ when you're hurt. When you're hurting, it is very difficult. When you're hurting, it is difficult to smile. But
as Christ's people, we are supposed to keep smiling. పక్కన చెప్పు, కీప్ స్మైలింగ్. ఏంటో నీకే ఇబ్బందులు ఉన్నట్టు ఫీల్ అయిపోబాక. ఎంత చెట్టుకి అంత గాలి. బ్రదర్, మీకు నా ప్రాబ్లం నీకేం తెలుసు? నువ్వే నాకు ప్రాబ్లం. మీకు తెలీదు. 300 మంది ఉన్నారంటే మీ ప్రాబ్లమ్స్ అన్నీ నాకు చెప్తారు. అవన్నీ నా ప్రాబ్లమ్స్ కాకుండా మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ ఒక్కట అది పట్టించుకుంటే బయటపడతాయని. ఎవరికి ఎంత ఇవ్వాలో అంతవరకు సంతోషం ఇచ్చాడు, ఆనందం ఇచ్చాడు, ప్రాబ్లం కూడా అనుమతించాడు. వై? బికాస్ దేర్ ఇస్ గాట్ టు బి ఎ బ్యాలెన్స్. God is about balance. There's always a balance. You know, my ideals have to be balanced by my realities. నా ఆలోచనలు, నా ఎత్తైనటువంటి ఊహలు, ఊహాగానం నా వాస్తవంతో బ్యాలెన్స్ అవ్వాలి. Very important. My strengths have to balance with my weaknesses. My triumphs have to balance with my tragedies. There's always a balance. God is a God of balance. అన్ని ఆయన బ్యాలెన్స్ లోనే నడిపిస్తారు. The earth is rotating on an axis. It's on a balance. So there is always a balance. So పౌలుకి దేవుడు ఇచ్చినటువంటి అది ఆ ముళ్ళు, ఆ బాధ అయితే చాలా చక్కగా పౌలు విశ్లేషించి, నాకు ప్రత్యక్షత చాలా ఉంది కాబట్టి నేను అతిగా చేయకుండా, అతి అయిపోకుండా, ఎక్స్ట్రా కాకుండా గ్రౌండెడ్గా ఉండటానికి. సంబడి గ్రౌండెడ్. నేల మీద ఉన్నంత సుఖం మరొకటి లేదు. ఉట్టి కట్టుకొని ఊగితే ఎప్పుడన్నా పడిపోతాం. ఎప్పుడు దేవుడు మనల్ని చక్కగా బలమైన బండ పైన నడిపించే దేవుడై ఉన్నాడు. నీ పాదాన్ని బండ పైన పెడతానన్నాడు. హల్లెలూయా. ఇట్స్ నాట్ అబౌట్ హ్యాంగింగ్ ఇన్ ది ఎయిర్. యు మైట్ ఫ్లై లైక్ ఎన్ ఈగల్, బట్ ది ఎర్త్ హెస్ బీన్ క్రియేటెడ్ టు బి అండర్ యువర్ ఫీట్. స్టే గ్రౌండెడ్. చాలా కొన్నిసార్లు స్పిరిచువల్ అతిశయం వస్తుంది మనకి. నేను నాలో తప్పేమీ లేదు, వాడు పోయినట్టే, వాడు అయిపోయింది, వాడి పని వాడిని వదిలేసి వాడి గురించి మాట్లాడదు కూడా. ఇంకోటి, నేను బాగానే ఉన్నాను, నేను ప్రార్థన బాగా చేస్తాను, నేనేమి నేను అదేంటి లంచం తీసుకోను, అది చేయను, ఇది చేయను, లేకపోతే నేను ఇంకోళ్ళని హాని చేయను, కొట్టను. I'm fine. There's no problem with me. If that is the case, you're in trouble, serious trouble. Because there will always be a pain in your life in order to balance the pleasures that God gives you. దేవుడిచ్చే సంతోషం, ఆనందాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఎక్కడో ఒక చిన్న నొప్పి పెడతాడు దేవుడు. అది the mother might be having a problem about the children about something else. యవనస్తులకు ఉండే ప్రాబ్లమ్స్ వేరు, తల్లిదండ్రులకు ఉండే ప్రాబ్లమ్స్ వేరు, ఉద్యోగస్తులకు ఉండే ప్రాబ్లమ్స్. ఏదో ఒక రూపాన ఒక చిన్న ఇబ్బంది మాత్రం ఉంటుంది. ఆ ఇబ్బంది లేకపోతే మనం మాటినాం. పక్కన చెప్పు, నువ్వు మాటినావు అని చెప్పు, మాటినాం. పక్కన వాళ్ళతో మాట్లాడుకోండి మీరు. ఇబ్బందే లేకపోతే మాట వినం, అంతా బాగుంటే మాటినాం. అప్పుడప్పుడు దేవుడు ఎట్లా చేస్తాడంటే, యూనో, ఏం బలం, నేను అంత బాగానే ఉంది, చక్కగా నేను అంత ప్రార్థన చేస్తాను, నాకు ఏ కొరత లేదు. స్టే గ్రౌండెడ్. వద్దు. అయినా కానీ అంత గట్టిగా ఇస్తాడు. హీస్ ఆల్వేస్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ గెటింగ్ యూ టు రియాలిటీ అండ్ బీ గ్రౌండెడ్. ఎక్కడొచ్చావు, నీ కాన్సన్ట్రేషన్ ఏం బాగా, అమ్మా నొప్పి దాని మీద ఉంటాయి. దీన్ని నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటా బ్రతకాలి. సో గాడ్ ఈజ్ ఆల్వేస్ అ గాడ్ హూ అలౌస్ అన్ అఫ్లిక్షన్ ఇన్ ఆర్డర్ టు సీ యూ బ్యాలెన్స్ ఇన్ లైఫ్. థ్యాంక్ గాడ్ ఫర్ ద అఫ్లిక్షన్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ గాడ్. నీ జీవితంలో ఉన్న ఇబ్బందులకు, నీ జీవితంలో ఉన్న లాస్కి, నీ జీవితంలో ఉన్న కఠినమైన పరిస్థితులకు, ద టఫ్ సిచ్యువేషన్స్, ద రఫ్ వెదర్, థ్యాంక్ గాడ్ ఫర్ దట్. అది లేకపోతే మిమ్మల్ని పట్టుకోలేము, అసలుకే క్రైస్తవులను పట్టుకోలేము. You cannot. So Paul tries to say, because I had revelation, he says, the measure, and lest I should be exalted above measure to the abundance of my relation, there was given to me a thorn in the flesh, a messenger of Satan to buffet me. The messenger of Satan.
అంటే నీకు హాని కలిగించేవాడు దేవుడు కాడు. కింద పడిపోయి దేవుని చిత్తం, కింద పడిపోతాం దేవుని చిత్తం కాదు. లేకుండా లాస్ వచ్చింది ఏం చేద్దాం, దేవుని చిత్తం నీకు లాస్ కాదు. నువ్వు మాట వింటలేదు, కొంచెం నిన్ను అదుపులో పెట్టాలని దేవుడు అనుమతించాడు దుష్టుడికి. నువ్వు మాట నీకు ఎక్కువైపోయింది, మాట వింటలేదు, అందుకని చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఇది దేవుని చిత్తంలో లేదు. అది నువ్వు ఎక్స్ట్రా చేస్తుంటే మధ్యలో చిత్తం అనేది పాజ్ నొక్కి నీ కాలు కొట్టి సెటిల్మెంట్ చేసి అప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తాడు. నిన్ను హర్ట్ చేయటం దేవుని చిత్తంలో లేదు. నీకు అస్వస్థత కలుగు చేయటం దేవుని ఎ హీలింగ్ గాడ్ కెన్ నెవర్ విల్ ఇల్ హెల్త్ టు యూ. Can I leave a loss to my son in my will? No way. I will always leave a great profit to my son. నా కుమారుడు కుమార్తెకి నా లాస్ నా విలునామాలో రాయను నేను. You get my point? నా ఇబ్బందిని వాళ్ళకి విలునామాలో రాయను. నా దేవుడు, మన సృష్టికర్త, మన తండ్రి అయిన దేవుడు నీకు నాకు ఆయన మేలు చేసే దేవుడే కానీ హాని చేసే దేవుడు కాదు. So Paul realizes this, and then he knows it's a messenger from Satan. And then he says, the messenger of Satan to buffet me. You know what buffet? Come here. You know what buffet me is? Buffet meaning ento telsa? You know, it's like, you come here. You know, buffet ante that meaning entante, it's like hitting a fist with the fist. With the fist. ఆయనకి ఏదో ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు ఎట్లా ఉందంటే ఆయనని గుద్దుతున్నట్టుగా ఉంది. ఇట్స్ నాట్ గోయింగ్. నేను గట్టి కొట్టలే, ఆయన పెద్ద స్ట్రాంగ్ అని ఫీల్ అవుతుంది. నేను గట్టిగా ఏం కొట్టట్లేదు. యు నో, ఇట్స్ దట్ హీ వాజ్ బఫెటెడ్ బై కంటిన్యూస్లీ. ఇట్ వాజ్ నాట్ వన్ ఆఫ్ దోస్ పెయిన్స్. దిస్ ఇస్ కంటిన్యూస్ హిట్టింగ్. అండ్ ఆయన బయటికి ఆయన చెప్పాడంటే ఇట్ వాజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఎవరికి కనపడకుండా ఉండేటటువంటి పరిస్థితి కాదు. ఈ ముళ్ళు ఏదో రకంగా ఎంబారస్మెంట్ని కూడా క్రియేట్ చేస్తుంది. 10 మంది ఎవరికి కనపడకుండా పోనీలే అనుకోవచ్చు. కొంచెం 10 మందిలో కొంచెం ఇబ్బంది కూడా కలుగు చేస్తుంది. రకరకాల మనుషులు ఆయనకి ఆ ముళ్ళుని రకరకాలుగా వర్ణించాడు, కానీ బైబిల్లో మాత్రం అది ముళ్ళు అన్నాడు. ఏమన్నాడు? ముళ్ళు. దట్స్ ఆల్. ఆ ఇబ్బంది ఏదో ముళ్ళు, బట్ ఇట్ వాజ్ ఆల్వేస్ బఫెటింగ్ హిమ్. ఇట్స్ a fist hitting him, and then each time he was in pain, and when he had pain he looked up to God. దేవుని తట్టు చూసి ఆయన అడుగుతాడు, ఎంత చక్కటి మొర పెడతాడు. ఈయనకు తెలుసు నాకు ఒక ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బంది నుంచి తొలగించేవాడు. చాలాసార్లు మనం ఇబ్బంది వైపు చూస్తాము, తొలగించేవాడి వైపు చూడము మనం. See, God is the solution. God, when he says I am there for you, which means the solution is there for you. He doesn't hand over a solution, he steps in as the solution. ఆయన ఒక సొల్యూషన్ హ్యాండ్ ఓవర్ చేయడు. ఆయనే నీ జీవితంలో అడుగుపెట్టి ఒక సమాధానంగా ఉంటాడు నీ ప్రశ్నకు. So look at this guy. He says they were buffeted me, and then lest I should be exalted above measure. Go to the next one. Next 8th. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని. So lot of times, you know, pain, when it is really painful, it's difficult to smile. I said నవ్వటం కష్టము, ఇతరులతోటి సంబోధించడం కష్టము. అయినా కానీ ఆయన పరిచర్య చేస్తూనే ఉన్నాడు. The beauty of Paul is he didn't stop when there was pain. ఆయనకి నొప్పి కలిగినప్పుడు ఆగిపోలేదు ఆయన. The beauty of Paul is he continued even when there was pain. He didn't want pain. I mean, who does want it? Nobody wants pain. ఎవరికి ఇష్టం లేదు. So he comes to a prayer. ఏమంటాడు ప్రార్థన? క్విక్. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటాడు. 3 సార్లు ప్రార్థన చేశాడు ఆయన. అదేంటి? అది తొలగిపోవాలని, ఆ పరిస్థితి ఆయన దగ్గర నుంచి తొలగిపోవాలని 3 సార్లు ప్రార్థన చేశాడంట. God remove this. Now when he prayed, he got an answer. ఎటువంటి సమాధానం వచ్చింది ఆయనకి? అందుకు నా కృప నీకు చాలును. అదేం సమాధానం అండి? God forgive me, but అదేం సమాధానం? ఇప్పుడు బావిలో మునిగిపోతున్నాను పాస్టర్ గారు మునిగిపోతున్నాడు అంటే నా కృప నీకు చాలును అంటే ఆగుతాయండి. గమనం లేదండి, తాడు తీసుకొచ్చి వేయాలి, ఏదో ఒకటి చేయాలా.
నీకోసం ప్రార్థన చేస్తున్నాను అని అనలేను కదా, మనసులో అనిపించినా కానీ. యు గట్ టు డూ సంథింగ్. దట్ ఈస్ వాట్ వి ఎక్స్పెక్ట్ గాడ్ టు ఆన్సర్. ప్రభా ఈ నొప్పి తొలగించు అని ముమ్మారు ప్రార్థన చేస్తే ఆయనకు వచ్చిన సమాధానం ఏమంటాడు? నా కృప నీకు చాలు. నా కృప, he says my grace is sufficient for thee. అంటే ఓకే పాల్, నా స్వస్థత నీకు చాలు, అర్థమవుతుంది. ఎందుకంటే నాకు ఇబ్బంది ఉంది, స్వస్థత. అయ్యా అప్పులా కూరుకుపోయినా, నీ అప్పు నుంచి విడుదల నీకు, నేను ఇచ్చే విడుదల నీకు చాలును అంటే మనకు అర్థమవుతుంది. అప్పుడు నా కృప నీకు చాలు అర్థం కాదు నీకు. I want to tell you something. Before you got the pain, God has already given you His grace to handle the pain. నీకు ఇబ్బంది రాకముందే దానికి కావాల్సినటువంటి అది తట్టుకోవాల్సిన కృప నీకు ముందే ఇచ్చాడు. అనిల్ బ్రదర్ ఇస్ హ్యావింగ్ పెయిన్. ఈయనకేదో ఇబ్బంది ఉంది, అంత బాగానే ఉంది, కానీ ఏదో ఇబ్బంది ఉంది. ఆయన ఇబ్బంది వైపు చూస్తున్నాడు, కానీ ఆ ఇబ్బందిని హ్యాండిల్ చేసుకుంటానికి కావాల్సిన కృపని ముందే. లెట్స్ సే గాడ్ ఫర్గివ్ మీ, ఐఎమ్ గాడ్. ఒకవేళ ఆ స్థానంలో నేనుంటే, గాడ్ ఫర్గివ్ మీ, ఈయనకి ఈ పెయిన్ రిలీజ్ అవ్వకముందే, ఈ పెయిన్ వస్తుంది అని ఫ్యూచర్ గాడ్, భవిష్యత్తులో ఉన్న దేవుడిని నేను ఎరిగి ఉన్నాను కాబట్టి దాన్ని తట్టుకునే కృపని ముందే నేను రిలీజ్ చేసి అప్పుడు ఈ పెయిన్ని అనుమతిస్తాను. హల్లెలూయా. డు యు గెట్ ద పాయింట్? నీకు ఆర్థికం ఉందా? రైట్. దాన్ని తట్టుకునే కృపను ముందే విడుదల చేసి ఇది అనుమతించాడు. నీకు అస్వస్థత ఉందా? దాన్ని నాకు వస్తే నేను తట్టుకోలేము, కానీ నువ్వు తట్టుకోగలవు, అది ఆయనకి తెలుసు. ఎంత తట్టుకోవాలో దానికి కావలసిన అంత కృప నీకు దేవుడు ముందే ఇచ్చి ఇది అనుమతి ఇచ్చాడు. లాజరు ఎందుకు చనిపోయాడు? ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నీకెందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ నీకెందుకు వచ్చిందో పాయింట్ కాదు, దాన్ని తట్టుకునే కృప ముందే విడుదల చేశాడు. కాబట్టి యూ ఆర్ సపోజ్ టు లుక్ టు గ్రేస్ అండ్ హ్యాండిల్ దిస్ ఇష్యూ. డోంట్ యూ హ్యాండిల్ ఇట్ ఆల్ అలోన్. నువ్వు ఒక్కడు ఏదో హ్యాండిల్ చేయడానికి ప్రయత్నం చేయదు. నీకున్న కృపను బట్టి నువ్వు హ్యాండిల్ చేయాలి. నీకున్నదంతా కృపను బట్టి అయినది. లవ్ కంపెల్స్ గ్రేస్ టు కమ్ ఇన్ టు అవర్ లైఫ్. దేవుని ప్రేమ ఆయన కృపని కంపెల్ చేస్తుందంట, మన బలవంతం చేసి మన జీవితంలోకి వచ్చేటట్టుగా చేస్తుంది. ఎందుకు? ఆఫ్టర్ ఆల్ అది పెద్ద విశేషం కాదు. ఎందుకంటే సాక్షాత్ ఆయన కుమారుడే ఈ లోకానికి పంపించిన దేవుడు ఆయన కృపని నీ కొరకు పంపించడం పెద్ద విశేషం కాదు. బట్ ఐ వాంట్ టు టెల్ యు సంథింగ్. అండ్ వెన్ గాడ్ సేస్ మై గ్రేస్ ఇస్ సఫిషియెంట్ ఫర్ యూ, ఇన్ అదర్ వర్డ్స్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ గ్రేస్ ఇస్ గాడ్ హిమ్సెల్ఫ్. ఆ కృప దేవుడే అయి ఉన్నాడు. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, దేవుడు వెలుగై ఉన్నాడు, రైట్? దేవుడు వెలుగై ఉన్నాడు, రైట్? సే yes. ఓకే, దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు జ్ఞానమై ఉన్నాడు. ఆయన యాట్రిబ్యూట్లో లేనిది నీకు ఇవ్వలేడు. ఆయన కృప అయి ఉన్నాడు కనుక ఆయన నీకు కృపని ఇవ్వగలడు. సో మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్. పాల్ సెడ్ గాడ్ టేక్ దిస్ పెయిన్ అవే. ఈ నా ప్రార్థన, ప్రభా ఈ నొప్పిని తొలగించు అని పౌలు ప్రార్థన చేసినప్పుడు నా కృప నీకు చాలు అంటే నేను నీకు. You get my point? నా కృప నీకు చాలును అంటే గాడ్ హిమ్సెల్ఫ్, నేను నీకు, నీ పెయిన్ కాదు, నేను నీకు, అది చాలు నీకు. నీ జీవితానికి చాలా ఎక్కువ. యాక్చువల్గా దాంట్లో నా కృప నీకు చాలా ఎక్కువ అని రాయాల్సిందే, అప్పుడు మనకు అర్థమయ్యేది. నా కృప నీకు చాలా, నేను నీ పరిస్థితిలో అడుగు పెట్టడమే అది నీకు చాలను. Now Paul did not get what he wanted. పౌలు ప్రార్థన చేసినప్పుడు ఆయనకి జవాబుగా ఆయనకి ఏం కావాలో అది రాలేదు. బట్ పాల్ గాట్ వాట్ హీ నీడెడ్. పౌలు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం కావాలో, ఏం కోరుకున్నాడో అది రాలేదు ఆయనకి ఏది అవసరత ఉన్నదో అది పౌలుకి నిశ్చయంగా వచ్చింది. హల్లెలూయా. సో నీకు నాకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మనం ప్రార్థన చేసినప్పుడు దానికి జవాబు నీకు నచ్చింది రావటం కాదు, ఆయన నీ జీవితంలో నీకు కావాల్సింది విడుదల చేయటం ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. Right? You get it? So now Paul did not get what he wanted, but he got what he needed.
అండ్ పాల్ వాజ్ సాటిస్ఫైడ్. ముమ్మారు ప్రార్థన చేశాడు. యేసయ్య కూడా గెత్సెమనే తోటలో 3 సార్లు ప్రార్థన చేశాడు. 3 times he prayed. అండ్ వాట్ హ్యాపెన్, అయ్యా ఈ గిన్నె పెయిన్ చాలాసార్లు వచ్చినప్పుడు ఆ పెయిన్కి యేసయ్యను నువ్వు వదిలేస్తావా, యేసయ్యను వదిలేస్తావా, చాలా రకరకాల ఏదో ఒక పెయిన్ థ్రెషోల్డ్ వచ్చినప్పటికీ తెలిసే వదిలేస్తాను. దొంగను కొడతా ఉంటే ఏదో ఒక ఎంత థ్రెషోల్డ్ ఉన్నా ఏదో ఒక పాయింట్లో బ్రేక్ అయిపోతాడు, చెప్పేస్తాడు. చాలాసార్లు మనకి ఏదైనా ఇష్యూ వస్తే మనమేదో సార్ట్అవుట్ చేయడానికి ట్రై చేస్తూ చాలా గందరగోళం చేస్తూ ఆ కృపని దూరం చేసేసి మన సొంత తెలివితేటలతో హ్యాండిల్ చేయాలనుకుంటున్నాం. గ్రేస్ ఈస్ దేర్ టు హెల్ప్ యూ గో త్రూ దట్ పెయిన్. Don't tell me how to shout victory when I get a victory. I know to do that. How can I say hallelujah when I lose something? That's what I want to teach you today. లోకంలో ఉన్న ప్రతి ఒక్కడికి ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఉండటం మంచిది, ఎందుకంటే అందులోనే దేవుడు పర్ఫెక్షన్, ఆయన స్ట్రెంగ్త్ నీ జీవితంలో పర్ఫెక్ట్ అవుతుంది. ఐ డోంట్ హ్యావ్ ఎనీ వీక్నెస్ అనేవాడికి ఆ ఛాన్సే లేదు. If we are upset and if we are hurting inside, I want you to understand the power of Christ. The power that opened that particular stone of the grave. సమాధి రాయిని దొర్లించినటువంటి శక్తి, మరణాన్ని జయించినటువంటి శక్తి, ఆ శక్తి నీ వీక్నెస్లో నీకు తోడై ఉంది. హల్లెలూయా. మనల్ని ఎవరైనా ఇన్సల్ట్ చేస్తే ఊరుకుంటాం అసలు? మనం ఒకటి తిరిగి అనేసేవాడు నన్ను అన్నాడు, నేను 2 మాటలు ఎక్కువే చెప్పానంట ఆవిడ, నేను 2 మాటలు తగిలించి వచ్చాను బ్రదర్ గట్టిగా. అబ్బో, పక్కన ఆవిడ అంటది మంచి పని చేసే వదినా అని. పైనుంచి అంటారు దౌర్భాగ్యులు రారా అంటారు పైనుంచి. I want you to understand that Paul was taking pleasure in insults. Because when you are insulted, the power of God is there with you. ఎవడన్నా నేను ఇన్సల్ట్ చేయగానే పైనుంచి ఏం వినపడాలి? నా కృప నీకు. అది వినపడగానే the strength of God comes upon you. You should view that no problem. అసలు మన ముఖాలు ఎంత, మన జీవితాలు ఎంత, మన కొరకు క్రీస్తే ఇన్సల్ట్ చేయబడ్డాడు. ఆఫ్టర్ ఆల్ నువ్వు నేటి దానికి నిన్ను ఇబ్బంది పరచడానికి నీ ఇబ్బంది రాలేదు, దేవుడు అనుమతించింది ఆ ఇబ్బందిని. ఆయనతో సరిగ్గా నువ్వు బ్రతుకుతావు, గాడిలో ఉంటావని ఇచ్చాడు. For when I am weak, I am strong. Oh my gosh, I like this word so much. మనందరి జీవితంలో కొన్ని వీక్ మూమెంట్స్ వస్తాయి. మీకు రాకపోతే మీరు ఎర్రగడ్డకి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే సంథింగ్ అబ్నార్మల్ ఇస్ దేర్. నార్మల్ హ్యూమన్ బీయింగ్కి ఒక వీక్ మూమెంట్స్, ఎప్పుడో ఒకప్పుడు వీక్ మూమెంట్స్ లైఫ్లో వస్తాయి. అబద్ధం చెప్పడమే కావచ్చు, తప్పుడు చూపే కావచ్చు, తలంపే కావచ్చు, చేస్తే కావచ్చు. ఒక వీక్ మూమెంట్ రాకపోదు, కృప ఏం చేయగలదో తెలుసా? సాక్షాత్తు క్రీస్తు శక్తిని నీ జీవితంలోకి తీసుకురాగలదు. ఇఫ్ దాట్ కమ్స్ ఇన్, నథింగ్ క్యాన్ parallel, nothing is a parallel to that. దానికి ప్యారలల్గా ఇంకోటి లేనిది. Say that your grace is sufficient for me. మీ హృదయంతరంగం నుంచి కానీ ఆ మాట అన్నట్లయితే, may that happen in your life. తప్పగా in Jesus name. Let grace rule your life. Let grace rule your life. Let the fear of God rule your life. And I can assure you, ఆయన కృప ఉన్నంత కాలము మనకు, మన కుటుంబ బంధుమిత్రులకు కూడా ఏ హాని కలగదు.